హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఈ మధ్య అయితే మన ఛానల్లో కొద్దిగా రివ్యూస్ లేట్ అయ్యండి. ఏదైతే కొద్దిగా అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉన్నా ఇక్కడ నుంచి అయితే రివ్యూస్ అయితే కంటిన్యూగా వచ్చేస్తుంటాయి. సో అందరికంటే ముందుగా జెన్యున్గా చాలా ఫాస్ట్గా అయితే రివ్యూస్ ఇస్తున్నాను. బట్ మనకైతే వ్యూస్ అయితే రావట్లేదు. బట్ పర్లేదండి, ఏదో ఒక రోజు మనమైతే సక్సెస్ అవుతాం. అదే పాజిటివిటీతో ముందుకెళ్దాం. ఇంకా 2 hours రన్ టైంతో శౌర్యపటం అనే మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ అయితే ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇంకా మన మజాకా డైరెక్టర్ అండ్ అలానే ధమాకా డైరెక్టర్ ఉన్నారు కదా, త్రినాథర్ నక్కీర్ గారు, ఆయన అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారంట. ఈ మూవీ గురించి అయితే తెగ ఓదర కొట్టేశారు. సో మరి ఈ మూవీలో ఏముందా అనేది ట్రై చేయడానికి వెళ్ళాను. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా పీక్గా అనిపించింది, సెకండ్ హాఫ్ చాలా వీక్గా అనిపించింది. సో చాలా డీసెంట్గా మంచి కాంపిటీషన్తో ఫస్ట్ హాఫ్ అలా డీసెంట్గా వెళ్ళిపోయిందండి. బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా రొటీన్ స్క్రీన్ ప్లే, ఈ స్టోరీ ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు వెళ్ళిపోతుంది. సో మేబీ జీరో ఎక్స్పెక్టేషన్స్ చూస్తే అలా చూడొచ్చు. బట్ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా తేడా కొట్టింది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అటల్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి హీరోకి అయితే సినిమా తీద్దామని ప్యాషన్ ఉంటుంది అండ్ అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటుంది. సో వీళ్ళంతా కలిసి ఒక బ్యాంక్ రాబరీ అయితే ప్లాన్ చేస్తారు. సో వీళ్ళు ఎందుకు బ్యాంక్ రాబరీ ప్లాన్ చేశారు, ఎక్కడ ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు లేదా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూలో పాజిటివ్ విషయానికి వస్తే రాబరీ ఎపిసోడ్ అండి, అదైతే చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది కూడా. బట్ అది ఫేక్ అని అర్థమైపోయినా కానీ కాన్సెప్చువల్ పరంగా అయితే చాలా బాగుంది. ఇంకా వాళ్ళు ఉండే ప్లేస్కి బ్యాంక్కి వాళ్ళైతే సొరంగంతో వెళ్ళటం కానీ గంట కొడుతూ అదంతా కొద్దిగా యూనిక్గా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అండి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైనా కానీ పర్లేదు సాటిస్ఫై చేశారు. ఇంకా హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ గారు, ఈవిడ ఆల్రెడీ చాలా మూవీస్తో చేశారు, ఈ మూవీలో కూడా ఎరక్కొట్టేశారు. ఒక సాంగ్ ఉంటుంది ఈవిడది, అనగనగా అనే సాంగ్, అది కూడా చాలా బాగుంది. సారీ అడుగుడుగునా అనే సాంగ్. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపించిందండి. ఇంక మూవీలో నెగిటివ్ విషయానికి వస్తాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా చూసి ఆ డెవలపింగ్ పోర్షన్స్ కానీ ఆ రాబరీ సీన్స్ కానీ ఇవన్నీ చూసి మంచి పాయింట్, మంచి సినిమాని తగిలింది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్లో అయితే వీళ్ళైతే నన్ను అయితే రాంగ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే రొటీన్ రొట్ట టెంప్లెట్ అండి. ఒక రెగ్యులర్గా ఒక స్లోగా మూవీని అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఇంట్రెస్టింగ్గా లేదు. సో వీళ్ళు చేసే రాబరీని ఒక క్రైమ్ని బాగా లింక్ చేశారు. ఇంటర్వెల్కి చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో క్రైమ్ చూపించేటప్పుడు విలన్ని కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకుంటే బాగుండేది. ఒక వీక్ విలన్ చూపించడం వల్ల ఆ పాయింట్ అయితే ఇంపాక్ట్లెస్గా తయారైంది. ఇంక ఈ మూవీకి హీరోయిన్ రోల్ అవసరం లేదండి, ఎందుకో పెట్టుకున్నారు సాంగ్స్ కోసం అనుకుంటా. ఇంకా క్లైమాక్స్ అండి ఏదో రష్ అయిపోయినట్టు చాలా అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది మూవీ. ఇంకా కొన్ని వన్లైనర్స్ వర్కౌట్ అయ్యాయి కానీ కొన్ని కాంపిటీషన్స్ అయితే మరీ క్రింజ్గా అనిపించాయి. సో ఫైనల్గా ఈ మూవీకి మన వచ్చే వర్డిక్ట్ అంటే జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మీకైతే పర్లేదు అనిపిస్తుంది, వన్ టైం వాచబుల్. నార్మల్ ఆడియన్స్కి అయితే అంతగా అనిపించదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.